Hi viewers, welcome to the session on kinds of banks. అంటే వివిధ రకాల బ్యాంకులు గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ సెషన్లో. ఇంతవరకు మనం వాణిజ్య బ్యాంకుల విధులు, ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధిలో వాణిజ్య బ్యాంకుల పాత్ర గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత వివిధ బ్యాంకులు మన దేశంలో ఎటువంటి స్ట్రక్చర్లో ఉన్నాయి, ఏమి ఆధారంగా ఈ బ్యాంకులు ఈ విధంగా ఉండడం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియో లెసన్ ద్వారా తెలుసుకునేకి ప్రయత్నం చేద్దాం. కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్. Commercial banks can be classified into various categories according to one criteria or the other. The criteria of classification of bank would be, సో ఈ వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒక దాన్ని ఆధారంగా చేసుకొని లేదా వివిధ వాటిని ఆధారంగా చేసుకొని ఈ క్రింది విధంగా వాణిజ్య బ్యాంకులను విభజించారు. నంబర్ 1 ఆర్ ఏ, సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ భాగంగా బ్యాంకులు రెండు వర్గాలుగా వర్గీకరించారు. డొమిసైల్ అంటే నివాసం, ఆ బ్యాంకులు ఎక్కడైతే మొట్టమొదట స్థాపించిన నివాసం ఎక్కడ ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని బ్యాంకుల్ని కూడా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఓనర్షిప్, యాజమాన్యం, ఆ బ్యాంకు యొక్క యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకొని బ్యాంకులను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫంక్షన్స్ ఆర్ స్పెషలైజ్డ్ ఏరియా ఎక్సెట్రా, నాలుగవ దాని ఆధారంగా విధులు మరియు ప్రత్యేక ఏరియా అంటే ప్రత్యేకత, స్పెషలైజ్డ్ ఏరియా అంటే ప్రత్యేక సర్వీసెస్ లేదా ప్రత్యేక విధులను ఆధారంగా చేసుకుని వాణిజ్య బ్యాంకులను ఇంకో రకంగా విభజించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాణిజ్య బ్యాంకులు అనేటటువంటివి ఒకటి లేదా ఎక్కువ వాటిని ఆధారం చేసుకుని విభజించారు. అందులో ఫస్ట్ వచ్చేసి సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఈ వాణిజ్య బ్యాంకులను ఒక ప్రమాణం లేదా మరొకటి ప్రకారం వివిధ వర్గాలుగా వర్గీకరించవచ్చు. బ్యాంకు వర్గీకరణ యొక్క ప్రమాణాలు ఇలా ఉండవచ్చు. ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెండవ షెడ్యూల్ ప్రకారం రెండు రకాల బ్యాంకులను విభజించారు. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంక్ అని, రెండవది నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అని. బి, అది డొమిసైల్, నివాస యోగ్యంగా బ్యాంకులు విభజించారు. యాజమాన్యం ఆధారంగా చేసుకుని బ్యాంకులు విభజించడం జరిగింది. విధులు లేదా ప్రత్యేక ప్రాంతాలైన వాటిని ఆధారంగా చేసుకుని బ్యాంకుల్ని ఇంకో రకంగా కూడా విభజించారు. ఈ క్లాస్లో మనము ముఖ్యంగా మొదటిది నంబర్ 1 అయినటువంటి క్లాసిఫికేషన్ యాజ్ పర్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1965 ప్రకారం బ్యాంకును ఎన్ని రకాలుగా వర్గీకరించినారు, వాటి యొక్క అర్థాన్ని మనం ఈ క్లాస్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1965 ప్రకారం బ్యాంకులను రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంక్ అని, ఇంకోటి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అని విభజించారు. మొదటగా మనము షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏమో తెలుసుకుందాం. షెడ్యూల్డ్ బ్యాంక్ ఈజ్ వన్ which is registered in the second schedule of the Reserve Bank of India. The following conditions should be fulfilled by the bank for inclusion in the second schedule. That means any bank, if it becomes a scheduled bank, that is to be registered in the second schedule of the Reserve Bank of India as per the Banking Regulation Act 1965. The following conditions has to be fulfilled by the bank for inclusion in the second schedule of the RBI. Any bank, if that is to be included into the second schedule of the Reserve Bank of India, the three conditions which are mentioned below here is to be satisfied. Then only that particular bank is going to be included into the second schedule. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ షెడ్యూల్ నమోదు చేయబడి రెండవ షెడ్యూల్ చేయడానికి ప్రతి బ్యాంకు ఈ క్రింది షరతులు నెరవేర్చాలి. ఈ క్రింది మూడు షరతులు నెరవేర్చాలి. The first condition is the bank must be carrying on a business of banking in India. బ్యాంకు భారతదేశంలోనే బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించాలి. The bank must have paid up capital and reserve of an aggregate value of not less than 5 lakhs. బ్యాంకు తప్పనిసరిగా paid up capital మరియు మొత్తం విలువ 5 లక్షలకు మించకుండా కలిగి ఉండాలి. It must satisfy the Reserve Bank of India that
its affairs are not being conducted in a manner detrimental to the interest of the depositor. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ థర్డ్ కండిషన్లో ఆ బ్యాంకు డిపాజిటర్ యొక్క ఆసక్తికి ఎటువంటి హానికరమైనటువంటి రీతిలో వ్యవహారాలను నిర్వహించబడడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంతృప్తి పరచినట్టయితేనే అప్పుడు ఆ బ్యాంకుని సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేర్చడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం కొత్త రూల్స్ ప్రకారం, న్యూ రెగ్యులేషన్స్ ప్రకారం RBI has prescribed a minimum capital of 100 crores for starting a new commercial bank. It was only 5 lakhs is a minimum balance as per the Banking Regulation Act 1965. As of right now, that minimum capital is to be shown. Any banker has to must and should 100 crores for starting a new commercial bank. This is to be as the new regulations. ప్రస్తుతం కొత్త వాణిజ్య బ్యాంకును ప్రారంభించడానికి RBI ప్రకారం కనీసం 100 crores చూపించినట్లయితేనే ఎవరైనా కూడా బ్యాంకును స్థాపించడానికి మరియు సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేర్చి అనుమతి రిజర్వ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది షెడ్యూల్డ్ బ్యాంక్ అటువంటి మొదటి బ్యాంకు అండర్ ఫస్ట్ టైప్ ఆఫ్ బ్యాంక్. ద సెకండ్ బ్యాంక్ అండర్ ఫస్ట్ టైప్ ఈస్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఆర్ దోస్ బ్యాంక్స్ whose names do not appear in the second schedule of the Reserve Bank of India Act. As per the Reserve Bank of India Act 1965, the bank which is not shown in the second schedule of the Reserve Bank of India, that becomes non-scheduled bank. అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం 1965 ప్రకారం ఏ బ్యాంకునైతే సెకండ్ షెడ్యూల్ రిజర్వ్ బ్యాంక్ సెకండ్ షెడ్యూల్ చూపడం జరగదో అటువంటి బ్యాంకును నాన్ షెడ్యూల్డ్ బ్యాంకుగా పరిగణిస్తాం. These are not entitled to all those facilities that scheduled banks have from the RBI. ఈ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ RBI వద్ద నుంచి కొన్ని ప్రయోజనాలను, కొన్ని ఫెసిలిటీస్ పొందలేకపోతాయి. బట్ అయితే షెడ్యూల్డ్ బ్యాంక్స్ దాదాపుగా ఈ ఫెసిలిటీస్ ని RBI వద్ద నుంచి పొందుతాయి. అదొక్కటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. కాబట్టి విద్యార్థులారా, ఈ క్లాసిఫికేషన్ యాజ్ పర్ ది సెకండ్ షెడ్యూల్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1965 ప్రకారం బ్యాంకులు రెండుగా వర్గీకరించారు. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని, రెండు నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేటటువంటివి సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది RBI చట్టంలో 1965లో చేర్చడం జరుగుతుంది. అలా చేర్చాలంటే ముఖ్యంగా 3 షరతులని ఫుల్ఫిల్ చేయాలి, సంతృప్తి పరచాలి. ఆ 3 షరతులు ఏమేమి అంటే, బ్యాంకు భారతదేశంలో వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండాలి, బ్యాంకు తప్పనిసరిగా పెయిడ్ అప్ క్యాపిటల్ 5 లక్షలకు మించకుండా ఉండాలి, డిపాజిటర్ యొక్క ఆసక్తికి ఎటువంటి హానికరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా సంతృప్తి పరచాలి. ప్రస్తుతం ఈ 5 లక్షల ఉండాల్సినటువంటి మూలధనాన్ని 100 crores గా 100 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఆ కండిషన్ చేంజ్ అయింది. ఈ 3 కండిషన్స్ ని సంతృప్తి పరిచినటువంటి బ్యాంకులను మాత్రమే షెడ్యూల్డ్ బ్యాంక్స్ గా పరిగణిస్తాం. అలా షెడ్యూల్డ్ బ్యాంక్స్ లో చేర్చినటువంటి బ్యాంకులన్నింటినీ కూడా మనము నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ గా పరిగణించడం జరుగుతుంది. ఈ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ RBI ఇచ్చేటటువంటి ప్రయోజనాలను సక్రమంగా పొందేందుకు అవకాశం లేదు. కావున విద్యార్థులారా, ముఖ్యంగా ఈ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ లో మనము
బ్రాడ్గా 4 రకాలుగా విభజించుకున్నాం. ఆ నాలుగింటిలో మొట్టమొదటిదైనటువంటి సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1965లో చేర్చినటువంటి 2 రకాల బ్యాంకుల్ని మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. అది ఒకటి షెడ్యూల్డ్ బ్యాంకు, మరొకటి